ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేద వృద్ధ మహిళ ఉండేది. ఆమె చాలా పేదైనా ప్రతిరోజు శివయ్యకు భక్తితో పూజ చేసేది. ఒకరోజు ఆమె ఇంట్లో తినడానికి కూడా అన్నం లేదు. ఆమె శివాలయంలో నిలబడి ఇలా ప్రార్థించింది: శివయ్య, నాకు ఏమీ అవసరం లేదు, కాని ఈ రోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే అవకాశం ఇవ్వు. అలా చెప్పి ఇంటికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఇంటి ముందు ఒక వృద్ధ భిక్షువు వచ్చాడు. అతనిలా అన్నాడు: అమ్మా, నాకు చాలా ఆకలి వేసింది, ఏదైనా తినడానికుందా? లక్ష్మి ఇంట్లో చూసింది. చిన్న పాత్రలో కొంచెం అన్నం మాత్రమే ఉంది. అది ఆమెకు ఒక్కరోజు సరిపడేది. కాని ఆమె ఆలోచించింది, ఇది కూడా శివయ్య పంపిన అతిథి కావచ్చు అని ఆ అన్నం మొత్తం ఆ భిక్షువుకి ఇచ్చేసింది. ఆ భిక్షువు తిన్న తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు: నీ భక్తి నిజమైనది. అంత చెప్పి అతను అక్కడి నుంచి నడిచిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె ఇంటి ముందు ఒక బండితో బియ్యం సంచులు వచ్చాయి. ఆ బండివాడు ఇలా అన్నాడు: అమ్మా, ఒక మహాశయుడు ఇవి మీకు పంపించారు. లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో ఆమెకు గుర్తొచ్చింది, ఆ భిక్షువు కళ్ళలో ఒక దివ్యకాంతి కనిపించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ భిక్షువు శివయ్యే అని. ఆ రోజు ఆమె శివాలయంలో నిలబడి ఇలా అన్నది: శివయ్య, నువ్వు పరీక్ష పెట్టావు, కానీ నా భక్తిని వృధా చేయలేదు.